హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ ఈపీఎఫ్ఓ ఈ నామినీ. ఇది సింపుల్గా మనమే ఆన్లైన్లో, అది కూడా మన మొబైల్లోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదివరకటి ఈ నామినీకి ప్రస్తుతం ఉన్న ఈ నామినీకి చాలా చేంజెస్ చేయడం జరిగింది. గత ఈ నామినీ చేయాలంటే ఖచ్చితంగా ఆధార్లో ఒక విర్చువల్ ఐడి కంపల్సరీగా ఉండేది. అది కూడా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కూడా ఖచ్చితంగా ఉంటేనే ఈ నామినీ చేయగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు ఈ నామినీ చేసుకోవాలంటే మనము ఖచ్చితంగా విర్చువల్ ఐడి అవసరం లేదు, మరియు బ్యాంక్ పాస్బుక్ అసలుకే అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఈ నామినీ చేసుకోవాలంటే మనకు కావలసిన డాక్యుమెంట్లు ఆధార్ కార్డ్ మరియు పాస్పోర్ట్ ఫోటో. దీనికి ఎవరు అర్హులు అంటే, ఒక ఫ్యామిలీలో భర్తకు కనుక పిఎఫ్ అకౌంట్ ఉంటే ఆ ఫ్యామిలీలో భర్త యొక్క ఆధార్ కార్డ్ ఫోటో మరియు అతని స్పౌస్ అంటే భార్య యొక్క ఫోటో ఆధార్ కార్డ్, మరియు పిల్లలు ఎవరైనా సరే 25 సంవత్సరాల లోపు ఉంటే ఈ పాలసీ వర్తిస్తుంది. ఒకవేళ పిల్లలు 25 సంవత్సరాలు కనుక దాటి ఉంటే ఈ నామినీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అదే ఫ్యామిలీలో భార్యకు కనుక పిఎఫ్ అకౌంట్ ఉంటే తన స్పౌస్ భర్త యొక్క ఆధార్ కార్డ్ ఫోటో మరియు భార్య యొక్క ఆధార్ కార్డ్ ఫోటో, పిల్లల యొక్క ఆధార్ కార్డ్ ఫోటో ఇవి ఉంటే సరిపోతుంది. మరియు ఇక్కడ ఈ నామినీ అనేది మనము ఒకేసారి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరము పాలసీ లాగా రెన్యువల్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దీని యొక్క మెయిన్ ఉపయోగం ఏంటంటే, సర్వీస్లో ఉండంగా అంటే మీకు నెల నెల పిఎఫ్ కట్ అయ్యేటప్పుడు ఏమన్నా ఆకస్మికంగా మృత్యు సంభవిస్తే ఈ నామినీ చేసిన వ్యక్తులకు ఆ యొక్క పాలసీ ఇన్సూరెన్స్ వారికి అమౌంట్ అనేది వర్తింపజేస్తుంది. అందుకనే ఈ నామినీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా ఈపీఎఫ్ఓ రూల్ని పెట్టడం జరిగింది. మరియు చివరి పాయింట్ ఫ్రెండ్స్, ఈ నామినీకి అనేది మనము ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మన యొక్క ఉపయోగం కోసమే ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో ఫ్రెండ్స్, నేను వివరంగా మీ ఇంట్లోనే ఆన్లైన్లో ఈ నామినీ ఎలా చేసుకోవాలో వివరంగా చెప్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఇక్కడ స్క్రీన్లో మన యూఏఎన్ నంబర్ మరియు పాస్వర్డ్, తర్వాత ఈ క్యాప్చా ఎంట్రీ చేసి లోనికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనము ఫస్ట్గా మెంబర్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అంటే ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ ఇది కంప్లీట్గా ఫిలప్ అయిందో లేదో ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ ఈ స్క్రీన్లో మనకు ఫ్రెండ్స్ ఫస్ట్గా అకౌంట్ హోల్డర్ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి. తర్వాత ఇక్కడ బ్రౌజ్. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆల్రెడీ క్రాప్ చేసి ఉంచడం జరిగింది. ఇప్పుడు నేను దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి. తర్వాత ఇక్కడ ప్రివ్యూ పై క్లిక్ చేయాలి. తర్వాత అప్లోడ్. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సక్సెస్ఫుల్గా ఫోటో అప్లోడ్ అవ్వడం జరిగింది. తర్వాత మనకు అడ్రస్, ఇక్కడ చిరునామాపై క్లిక్ చేసి హౌస్ నంబర్, కాలనీ, ఊరు, పిన్ నంబర్ అనేది పూర్తిగా ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇవి రెండు సేమ్ కనుక ఉంటే మనం పర్మనెంట్ అడ్రస్ ఎంట్రీ చేశాక ఇక్కడ చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. కరెంట్ అడ్రస్కి కూడా ఆటోమేటిక్గా అదంతా ఇన్ఫర్మేషన్ కాపీ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సింపుల్గా సబ్మిట్ పై క్లిక్ చేయాలి. తర్వాత హోమ్ స్క్రీన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా, మన అడ్రస్ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. ఇక థర్డ్ స్టెప్ అనేది మన యొక్క మ్యారేజ్ స్టేటస్. మళ్ళీ ఇక్కడ లింక్ పైన క్లిక్ చేయాలి. సో సెకండ్ విషయం ఇక్కడ రిజిస్టర్డ్ మెరిటల్ స్టేటస్. సో ఇక్కడ మెరిటల్ స్టేటస్ ప్రస్తుతం మ్యారీడ్ పెడుతున్నాను, చూడండి. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకొని మనకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ఈపీఎఫ్ఓ అని చెప్పి 4 అంకెల పాస్వర్డ్ కోడ్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక సేవ్. మళ్ళీ మనం ప్రొఫైల్ డీటెయిల్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మన యొక్క బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్గా ఫిలప్ అవ్వడం జరిగాయి. సో నెక్స్ట్ మనము
ఈ నామినీ ప్రాసెస్కి వెళ్దాం. తర్వాత ఇక్కడ మేనేజ్ పై వెళ్ళి ఈ నామినీ క్లిక్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ హ్యావింగ్ ఫ్యామిలీ అంటే మీరు ఎవరినైతే నామినీ చేస్తున్నారో వారు అంటే మీ యొక్క భార్య లేదా భర్త లేదా పిల్లల అని చెప్పేసి ఇక్కడ ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెట్టాలి, లేదా ఎవరూ లేని ఎడల మన ఎవరైనా రిలేటివ్ కనుక చేస్తే అక్కడ నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రస్తుతం ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ డీటెయిల్స్ అనేది మనము ఎవరినైతే నామినీ చేస్తున్నామో వారి యొక్క ఆధార్ కార్డ్ నంబరు, పేరు, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ యొక్క జెండర్ మరియు రిలేషన్, అడ్రస్, తర్వాత ఫోటో ఇవి అప్లోడ్ చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అకౌంట్ హోల్డర్ మరియు నామినీ ఇద్దరి అడ్రస్ సేమ్ కనుక ఉంటే ఇక్కడ చెక్ బాక్స్ పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అడ్రస్ అనేది పేస్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనము ఇక్కడ ఇంకో వ్యక్తిని కనుక యాడ్ చేయాలి అంటే ఇక్కడ టిక్ పెట్టుకొని ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. సో ఇది సక్సెస్ఫుల్గా సేవ్ అయ్యాక మళ్ళీ మనం ఇంకో మెంబర్ని యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ యాడ్ రో పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లాగానే మన యొక్క ఫ్యామిలీ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చెక్ మార్క్స్ సేవ్. ఇక్కడ నామినీకి ఏమన్నా జరిగితే రేపు అతని ఫ్యామిలీకి వచ్చే అమౌంట్ని ఏ విధంగా ఇక్కడ పర్సెంటేజ్లో షేర్ చేయాలో చూపిస్తాను. టెంపరీగా నేను ఇద్దరున్నారు కాబట్టి 50-50% పెడుతున్నాను. తర్వాత ఇక్కడ సేవ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నామినీ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్గా సేవ్ అవ్వడం జరిగింది. ఇది ఇంతటితోనే అప్లై కాదు, దీన్ని మనము మన ఆధార్తోని వెరిఫై చేసి అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నామినీ ఈ సైన్ పై క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆధార్ నంబర్ అంటే ఇక్కడ నామినీ యొక్క ఆధార్ నంబర్ కాకుండా ఎవరైతే పిఎఫ్ అకౌంట్ హోల్డర్ ఉంటారో వారి ఆధార్ నంబర్ని ఎంటర్ చేయాలి. ఇదివరకు ఇక్కడ విర్చువల్ ఐడి ఉండేది, ఇప్పుడు ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ, ఇక్కడ ఓటీపీ పై సెలెక్ట్ చేసి గెట్ ఆధార్ ఓటీపీ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన ఆధార్ అని 6 అంకెల ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా మీ యొక్క ఈ నామినీ డీటెయిల్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరిగింది. ఇది మనకు ప్రింట్అవుట్లో ఎలా కనిపిస్తుందో చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ప్రింట్ ప్రివ్యూలో వస్తుంది. చూడండి, ఈ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నామినీ ఎలా చేయాలో మనము సక్సెస్ఫుల్గా తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయకుండా వదలకండి. ఇలానే యూస్ఫుల్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ బాయ్.